దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమంకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనము. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. దేవునికి స్తోత్రం. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనం ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు ఆయన బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటా ఉన్నాడు. ఇక భూలోకంలో మనం జీవించేటువంటి కొలది ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య, వ్యతిరేకత, పోరాటము, ఎదురు పరిస్థితులు ఎన్నో కూడా తలెత్తుతూ ఉంటాయి. ఒక క్షణము ఇట్లా ముందుకు ఫార్వర్డ్ కాగానే మరొక సమస్య వస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన యోబు జీవితంలో కూడా ఒక మాట వినగానే మరొకరు వచ్చి ఈ విధంగా పలకడం జరిగింది. ఆ మాట విని ఆలోచించేలోపే మరొకరు వచ్చి మరొక మాట తెలియజేయడం జరిగింది. ఆ మాట విని దాన్ని ఆలోచించే క్రమంలోనే ఇంకొకరు వచ్చి ఇంకొక మాట తెలియజేస్తారు. అలా తన విశ్వాసమును పోగొట్టుకోవడానికి తన దాసులందరిలో కూడా అపవాది ఒకరి నుంచి, అయ్యా నేను ఒక్కని మాత్రమే బ్రతుకొచ్చాను ఈ మాట తెలియజేయడానికి, అయ్యా నేను ఒక్కని మాత్రమే బ్రతుకున్నాను నీకు తెలియజేయడానికి, అయ్యా నేను ఒక్కనే ఉన్నాను బ్రతకడానికి నీకు తెలియజేయడానికి అని ప్రతి ఒక్క దాసులు కూడా ఆ రీతికి వచ్చి మరి యోబుకు ఆ పరిస్థితులను తెలియజేసినప్పుడు ఆ యోబు తనకున్నటువంటి నమ్మకాన్ని ఎంతగా పోగొట్టుకున్నాడో, ఇంతగా ఆయన నలిగిపోయాడో, నేను ఇంతగా బ్రతికాను కదా, ఇంతగా నమ్మకంగా ఉన్నాను కదా అని ఎంతగా బాధపడ్డాడు. కానీ అక్కడ తన విశ్వాసమును పోగొట్టుకున్నట్టుగా ఇక్కడ కూడా లేదు. తన భార్య వచ్చి నానా విధులుగా మాట్లాడినప్పటికీ కూడా మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడక నోరుని అదుపులో పెట్టుకోమని చెప్పడం జరిగింది. దేవుడు ఇచ్చినప్పుడు తీసుకున్నావు, మరలా తీసుకున్నప్పుడు నువ్వెందుకు ఇంతగా బాధపడతా ఉన్నావు? యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా. కానీ దేవుణ్ణి స్తోత్రం చేశాడు. కానీ తన విశ్వాసమును పోగొట్టుకున్నట్లుగా, తన భక్తిని పోగొట్టుకున్నట్లుగా మనకు అక్షరము ఆ వాక్య భాగము రాయబడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ ఈ సంభవం మన గురించి మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారి శిష్యుల్ని ఒక దాసుని యొక్క ఆ కుమారుడు యొక్క తండ్రి వచ్చి ప్రార్థించమని అడిగాడు. కానీ తన శిష్యుల వల్ల ఈ పని జరగలేకపోయింది. మరలా ఆ తండ్రి, అయ్యా ఈ విషయమే మీ శిష్యులకు మేము తెలియజేశాము, కానీ వారు ప్రార్థించలేకపోయారు, విడిపించలేకపోయారు. నీవే దయచేసి నా కొడుకును బ్రతికించమని, స్వస్థపరచమని మనవి చేయగా ప్రార్థించగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ దయ్యమును గద్దింపగా అది విడిచిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. తర్వాత ఏకాంతంగా కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన శిష్యులు అడుగుతూ ఉన్నారు, అయ్యా ఎందుచేత మేము చేయలేకపోయి ఉన్నాము అంటే, అప్పుడు ప్రవీణటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, మీ అల్ప విశ్వాసము చేతనే. అంతకు మునిపే ప్రభు 10వ అధ్యాయంలో వారికి అధికారం ఇవ్వడం జరిగింది. రోగుల మీద, దయ్యాల మీద వారికి అధికారం ఇవ్వడం జరిగింది. కానీ అక్కడికి చూసినట్లయితే వారు విఫలమైపోయారు. దేవుడు చేసేటువంటి కారణం చూస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు, ప్రభుని మహిమపరుస్తూ ఉన్నారు. కానీ అనిచ్చినటువంటి అధికారంను నమ్మలేకపోయారు. మాకెట్లా పాసిబిలిటీ అయ్యిద్ది, మా వల్ల ఇది సాధ్యమవుద్దా, మా వల్ల ఇది జరుగుద్దా అన్న ఆలోచనలో ఉన్నారేమో తెలియదే, కానీ వారి వల్ల అది కాలేకపోయింది. కానీ ప్రభు చెప్తున్నాడు, మీ అల్ప విశ్వాసం. దేవుడు చెప్తున్నాడు అంటే అది నిజముగా. వారిలో ఏముందంటే అల్ప విశ్వాసం. మేము చేయగలమా, మా వల్ల పాసిబిలిటీ అవుద్దా, మా ద్వారా కాదే ఇది, మేము దైవ కుమారులం కాదు కదా, దైవశక్తి కలిగిన వారం కాదు కదా అని వారు ఆలోచనలో ఉన్నారు. కాబట్టి దాని ద్వారా వారు చేయలేకపోయారు. మళ్ళీ అదే శిష్యులు అభిషేకించబడిన తర్వాత అపొస్తలుల కార్యంలో మొదటి అద్భుతం, పుట్టుకతో కుంటివాడైనటువంటి వాణ్ణి యేసు నామంలో నువ్వు లేచి నడువు అన్నప్పుడు వాళ్ళు లేచి నడిచాడు, గంతులు వేశాడు. వారితో పాటు ఆలయంలోకి వెళ్ళినట్లుగా మన వాక్య భాగం చూస్తూ ఉన్నాం. అదే శిష్యులు అక్కడ విశ్వాసం వచ్చింది, ఇక్కడ అవిశ్వాసం ఉంది. చూడండి, ఒకే వ్యక్తిలో విశ్వాసం లేనప్పుడు ఎటువంటి కారణం జరిగించబడలేదు. కానీ అదే వ్యక్తుల్లో మరలా విశ్వాసం వచ్చినప్పుడు అసాధారణమైనటువంటి కారణం జరిగించబడ్డాయి. అందుకే ప్రభు
సెలవిచ్చాడు. ఆ 21వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని. చదువుదాం ఆ మాట. మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందుగా దేవుడు ప్రాఫెసీ ఇచ్చిండు తన శిష్యులకి. అసాధ్యమైన ప్రతి కార్యం కూడా మీరు రాబోతున్న కాలంలో చేయబోతా ఉన్నారు అని ప్రాఫిటిక్ వర్డ్ చెప్పాడు తన శిష్యులకి. ఒక ప్రవచనం ఎత్తిపెట్టి చెప్పాడు. ఆ క్షణముందు వరకు అర్థం కాలేదేమో, ఆ క్షణముందు వారు గ్రహించలేదేమో, కానీ నిత్యంగా ప్రభు నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు కూడా నెరవేర్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నెరవేర్చబడింది. ఇది క్యాషువల్గానే మాట్లాడారు అనుకున్నారు, కానీ నిశ్చయంగా ప్రభుకు పునరుద్ధానం అయిపోయిన తర్వాత పెంతెకోస్తు దినమందు అభిషేకము ద్వారా వారు భూమిని తలకిందులు చేయి మనుషులుగా వారు బయటకు వెళ్ళారు. ఎంతగా ప్రభావితం చేశారంటే ప్రజలందరినీ కూడా అసాధ్యాన్ని సాధ్యాలుగా చేశారు. చనిపోయిన వారిని లేపడము, రోగుల్ని బాగు చేయడము ఎలా జరిగిందంటే విశ్వాసము ద్వారా జరిగించబడింది. దేనికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాటి కాలంలో ప్రజలందరూ కూడా అల్ప విశ్వాసం ఉండడం ద్వారానే కారణం చూడలేకపోతా ఉన్నారు. అందుకే ప్రభు కూడా ఏం చెప్తా ఉన్నాడంటే, మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్న చాలు, ఈ కుండను తీసి అది అక్కడ పడవేయమంటే అక్కడ పడవేయబడుతుంది. అది విశ్వాసం లేదు మనకి. విశ్వాసం లేక అసాధ్యాలను సాధ్యాలుగా చూడలేకపోతున్నాం. ఇంకా అసాధ్యంగానే కనబడతా ఉన్నది. ఇంకా మనం చూసినట్లయితే అబ్రహాము తన 100 ఏళ్ల వయసులో కూడా అసాధ్యాన్ని సాధ్యంగా అవుతుందని విశ్వసించాడు. పేతురు వాళ్ళకైనా తన శిష్యులకైనా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు విశ్వాసం గురించి, కానీ అబ్రహామునకు ఏ ఒక్కరు కూడా తెలియజేయలేదు. దేనికి మహిమ కలుగును గాక. ఆ విశ్వాసము ఏం చేసిందంటే అసాధ్యాన్ని సాధ్యంగా మార్చిపడేసింది. సారా విశ్వాసం ఉంచడం ద్వారా మృత తుల్యం అయిపోయినటువంటి తన గర్భాశయము స్తోత్రం శిష్యును ఎదిగింపజేయటకు శక్తిని పొందుకున్నది. ఆమెన్. ప్రియ దైవజనమా, ఈరోజు నీకు కూడా దేవుడు ఇదే మాట చెప్తాను. దేని ఒక దాసులుగా ప్రాఫిటిక్ వర్డ్ ఇది. యేసు క్రీస్తు ప్రభువు చెప్పారు కదా, మీకు అసాధ్యం అయినదంటే ఏది కూడా లేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అన్నాను కదా. ఈరోజు ప్రభు మాటను బట్టి మీకు కూడా చెప్తాను, మీకు అసాధ్యం అయినదంటూ ఏది కూడా లేదు. మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్న ఎడల మీ కుటుంబంలో ఇప్పుడు ఏ సమస్య రన్ అవుతుందో, మీకు కుటుంబంలో ఏ పరిస్థితులు వ్యతిరేకంగా మీకు చాలా ముందుకు సాగుతూ ఉన్నాయో, ఏది మీకు జీవితంలో అసాధ్యంగా ఉంటుందో ప్రతిది కూడా సాధ్యము మీరు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ఎడల. మనుషులపై విశ్వాసం ఉంచొద్దు, డబ్బుపై విశ్వాసం ఉంచొద్దు, బలంపై విశ్వాసం ఉంచొద్దు, ధనగణతలపైన విశ్వాసం ఉంచొద్దు, అధికారులపైన, నాయకుల ఏ దానిపైన మన విశ్వాసం ఉంచక నువ్వు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ముందుకు సాగినట్లయితే నిశ్చయంగా నీకున్న ప్రతి కార్యం కూడా సాధ్యంగా మార్చబడబోతా ఉన్నది. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడుగా ఉన్నాడు. అసాధారణమైనటువంటి శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అన్నిటికీ అతీతంగా ఉన్నాడు ఆయన. ఈ లోకంలో ఏది కలిగినా కూడా ఆయన ద్వారా మాత్రమే కలిగి, అంటే సర్వంపై అధికారం ఉన్న దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే, ఆయన మీద మన విశ్వాసం ఉంచినట్లయితే ఈ భూలోకం మన ప్రతిదీ కూడా స్వాధీనపరచుకోగలుగుతాం, సాధ్యంగా చేసుకోగలుగుతాం. అయితే ఈనాడు ఏం చేస్తా ఉన్నామంటే సర్వ సృష్టికర్తను మనం విడిచిపెట్టేసి దేవుడు సృజించినటువంటి మనుషులపైన, అధికారులపైన ఆశలు పెట్టుకుంటా ఉన్నాం. అయ్యో ఇది ఇది ఇగ దొరుకుతుందేమో, అగ దొరుకుతుందేమో, ఇప్పుడు వస్తుందేమో, అప్పుడు వస్తుందేమో అని పిట్టకు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడు వస్తుందా కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కదలక నిత్యమునిచ్చే సీయు అనుకున్న వాడు బెదరాడు. అసలుగా ఎదురు చూడు, అదే వస్తుంది నా దగ్గరకని నిశ్చయంగా మంచిగా దర్జాగా ఓ చీరలో కూర్చొని నిశ్చింతగా ఆరాం తీసుకుంటాడు. దేవుని విశ్వాసం ఉంచని వారు మాత్రము ఎప్పుడైద్దో అని ఆరాటం, ఎదురు చూసి నీరసించిపోతారు. అయితే ప్రియ దయచేసి నువ్వు నీరసించిపోయే స్థితిలో ఉండకూడదని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు శక్తిహీనరాలు కాకూడదని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బలహీనరాలు కాకున్నట్లుగా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను బలవంతులుగా చేయడానికి ప్రభు వచ్చాడు. నిన్ను శక్తివంతులుగా చేయడానికి నిన్ను వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నీ ద్వారానే కార్యం జరిగించటగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యం వహించు.
ప్రభు కార్యములు అద్భుతంగా చూడబోతాను విశ్వాసం ఉంచిన యెడల. ఎక్కడైతే విశ్వాసం ఉంచారో అక్కడ అసాధ్యమైన కార్యాలు జరిగించబడ్డాయి. కానీ ఎక్కడైతే అవిశ్వాసం ఉంచారో అక్కడ ఏ కార్యం కూడా జరిగించబడలేదు. ఈరోజు మన జీవితంలో ఒక అద్భుతం జరిగించబడాలంటే, ఒక మహత్కారం జరిగించబడాలంటే ఆయన విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. నిశ్చయంగా మన జీవితంలో అసాధ్యాలను కూడా సాధ్యాలుగా మార్చుకుందాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందనములు తండ్రి. అయ్యా, ఎంతో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడ ప్రభువా. మా జీవితంలో అసాధ్యాలు ఉన్నాయి ప్రభువా. ఎంత ప్రార్థన చేసినా అది తొలగిపోవట్లేదు. కానీ ప్రభువా మాకు తెలియజేస్తా ప్రభువా, మాలో అవిశ్వాసం ఉండటం ద్వారా అవి మాకు జరగట్లేదని ప్రభు మాతో మాట్లాడవు ప్రభు. నీకు వందనం తెలియజేస్తున్నామయ్యా. నిశ్చయంగా ఒక విశ్వాసం ప్రమాణం నిలబడాలి ప్రభు. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా నువ్వు కూడా అడుగు వాటిని పొంది మనం నమ్మిడేలా నిశ్చయం మీకు కలుగుతుందని నీ వాక్యం సెలవుస్తుంది ప్రభువా. అయినా మేము నమ్మడం లేదేమో ప్రభు. కానీ ప్రభువా మీరు మాతో స్పష్టంగా మాట్లాడవు ప్రభు. అసాధ్యం అయినదంటే ఏది కూడా మాకు లేదని తెలియజేస్తావు ప్రభు. పేతురుకు, యోహాను కూడా తెలియజేస్తావు, నీ శిష్యులు తెలియజేస్తావు. కానీ ప్రభు వారు గ్రహించలేకపోయారు ప్రభు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు నా తండ్రి వారు భూమిని తలకింద చేయి మనుషులకు వారు మార్చివేయబడ్డారు ప్రభు. వారు విశ్వాసము చేత ప్రకటన చేసినప్పుడు నా తండ్రి పుట్టి కుంటివాడైనటువంటి లేచి దిగ్గులేచి గంతులు వేస్తూ ప్రభు వాళ్ళకి వెళ్ళినట్లుగా వాక్యం మేము చూస్తూ ఉన్నాం ప్రభా. చనిపోయారు, లేపబడ్డారు ప్రభా. రోగులు, వ్యాధిగల వారంతా బాగు చేయబడ్డారు ప్రభా. అవును ప్రభా, నిజం ప్రభు. అది అలాంటి కార్యం నా జీవితంలో నువ్వు చేస్తావు నిశ్చయంగా నమ్ముతూ ఈ ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ఎంతమంది ప్రార్థన ఏకీపిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు బ్లెస్ చేయండి ప్రభా. ప్రతి బిడ్డను మీరు దీవించండి తండ్రి. ప్రతి బిడ్డను మీరు ఆ తండ్రి ఆశీర్వదించండి ప్రభా. వారి విశ్వాసపూరితంగా నా తండ్రి ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, మనవులు చేస్తున్నారు తండ్రి, ప్రతి మనవిని ప్రతి ప్రార్థన ప్రభావాన్ని ఆలకించి అసాధ్యాలను సాధ్యంగా మరిచి, అవును నా దేవుడు నిజంగా నా ఎడల విశ్వాసం ఉంచినప్పుడు ఈ అసాధ్యాన్ని సాధ్యంగా మార్చివేసి ఉన్నాడు నా ప్రభా. నీ ప్రజలు అద్భుతంగా సాక్ష్యం చెప్పి నేను మహిమపరిచే గొప్ప కృపను, భాగ్యమును, ధన్యతను ప్రభువా మాకందరికీ నీవు అనుగ్రహింపజేసి మహిమ కేవలం మీరు మాత్రమే పొందాల్సిందిగా ఆరోపిస్తూ ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను తను వింటే ప్రతి బిడ్డను నా తని వారి కుటుంబంలో తన ప్రతి సమస్యలను మార్చాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.